ప్రభుత్వ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మహిళల అభ్యున్నతి కోసం మహిళా సంఘాలకు 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. మహిళా సంఘాలకు 21,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారంటూ ఆరోపించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే 21,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలను మహిళలకు పంపిణీ చేశాం. మహిళలకు 21,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినట్ట. ఇచ్చిన రేవంత్ రెడ్డి, నేను సవాల్ విసురుతున్నా, నువ్వు 21,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు, ఆధారం చూపించు, నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇచ్చింది 21,000 కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు.